కొబ్బరి సాగుకు పెట్టుబడి పెరుగుతోంది తప్ప తగిన రాబడి లేదు. అదే వాటిలో అంతర పంటలుగా మిశ్రమ పంటలను సాగు చేస్తే మరింత ఆదాయం వస్తుంది. దీనినే గమనించిన ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు కొబ్బరి తోటలో కోకోతో పాటు వక్క, మిరియాలతో పాటు అనేక పంటలను అంతర పంటలుగా సాగు చేస్తూ ఏడాది పొడవునా లాభాలను ఆర్జిస్తున్నారు. దీర్ఘకాలిక పంటలతో ఏడాదికి ఒక్కసారే దిగుబడులను పొందుతుంటారు. అలాంటి రైతులు నిరంతరం ఆదాయం పొందేందుకు అంతర పంటలు దోహదపడుతుంటాయి. అందులో పెట్టుబడి తగ్గించే పద్ధతులు, విధానాలు అవలంబిస్తే అధిక లాభాలను పొందే వీలుంటుంది. ఈ పద్ధతుల పట్ల అవగాహన ఉన్న ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు కూచిపూడి హరికృష్ణ తన 3.5 ఎకరాల కొబ్బరి తోటలో అంతర పంటలుగా కోకో, వక్క, అవకాడో, మడకమియా లాంటి పండ్ల మొక్కలతో పాటు మిరియం, యాలకులు లాంటి స్పైసెస్ పంటలను సాగు చేస్తూ ఏడాది పొడవునా ఏదో ఓ పంట నుంచి దిగుబడులను తీస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. 3 ఎకరాల భూమి ఉంది. భూమిలో వక్క, కోకో, కొబ్బరి, మిరియం, క్రేపరు, పుష్, అవకాడో, మకడమియా ప్రధాన పంటలు ఇవి. తర్వాత మాకు వచ్చి యాలిక, లిచ్చి, రాంబూట, మిరాకిల్, నోని, తర్వాత మా సీతాఫలం, టర్మరిక్ ఇవి ఉన్నాయండి నా దాంట్లో. బ్లాక్ టర్మరిక్ కూడా ఒక 15 సెంట్లు వేసాను. ఈ సంవత్సరం తీసాను. అది కేజీ 600 చేసి అమ్ముతున్నాను రైతు వారీగా. తర్వాత మా కోకో కూడా బాగానే ఉంది, కొబ్బరి బాగానే ఉంది. ఈ సంవత్సరం లాస్ట్ 2 ఇయర్లు కొబ్బరి ఆదాయం లేదు. మా మొత్తం డ్రిప్ ఇరిగేషన్, ఫెర్టిలైజర్స్ అయితే ఆర్గానిక్, మిరియం, వక్క వేస్తున్నాను ఆర్గానిక్, మిగిలినన్ని ఫెర్టిలైజర్స్ వేస్తున్నాను. నేను కొబ్బరి వేసి 8 సంవత్సరాలు అయిందండి. కొబ్బరి వేసి కొబ్బరిలో అరటి వేసాను. అరటి ఉండగానే కోకో వేసాను. కోకో పెద్దదయ్యాక అరటి తీసాను. అప్పుడు కూడా వక్క కూడా వేసాను అరటిలోనే. వక్క పెద్దదవగానే అరటి తీసాను. వక్క వేసి 7 సంవత్సరాలు అయింది. కోకో కూడా లాస్ట్ ఇయర్ ఆదాయం బాగానే ఉంది. ఈ సంవత్సరం తగ్గింది. ఈ సంవత్సరం రేటు 4.50, 5.50 అంటున్నారు. లాస్ట్ ఇయర్ బాగానే ఉంది. కొబ్బరి కూడా అంతే. కొబ్బరి కూడా లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు ఆదాయం లేదు. ఈ సంవత్సరం కొద్దిగా బాగానే ఉంది రేటు. కొబ్బరి ఎకరానికి వచ్చి 45 మొక్కలు వేసాను. ఒక్క నాకు తెలియక కొద్దిగా ఎక్కువ వేసాను. 9, 6 పెట్టాను. 9 పెట్టినట్టే సరిపోయేది. అది కొద్దిగా షేడ్ ఎక్కువైపోయింది నా దానికి. మిరియం, బుష్ పెప్పర్ బాగానే ఉందండి. క్రేపర్ అయితే మరి మాది ఇంకా రాలేదు. కాపుకి ఇప్పుడే ఎక్కడన్నా ఒకటి వస్తుంది. మరి ఎట్లా మా తర్వాత క్రేపర్ కంటండి చెట్టు బరగ్గా ఉండాలి. మాది అడ్వాన్స్ అయిపోయి పైకి వెళ్ళిపోయి రిటర్న్ పడిపోతుంది తీగ. దానివల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. యాలిక, దాల్చిన చెక్క, తర్వాత నట్మగ్ అవి కూడా వేసానండి. అవి కూడా బాగానే ఉన్నాయి. దాల్చిన చెక్క అయితే ఆల్రెడీ తడవ తీసానండి. వచ్చిందండి మాకు బాగానే. 20 చెట్లు ఉన్నాయి. నట్మగ్ అయితే 30 చెట్లు ఉన్నాయి. ఈ సంవత్సరమే కాపు వచ్చినాయండి. అక్కడ 2-3 చెట్లు. బాగానే ఉందండి ఆదాయం. ఇప్పుడైతే నాకు కోకో, కొబ్బరి, వక్క కొబ్బరి అయితే 1 లక్ష రూపాయలు వస్తుందండి. కోకో, కొబ్బరి అయితే 1,20,000 అట్లా వస్తుందండి. మిరియం ఇంకా ఆదాయం రావట్లేదండి ఈ సంవత్సరమేనండి. అది వస్తేనే కానీ పూర్తిగా తెలియదండి నాకు. అగర్వుడ్ కూడా వేసానండి ఒక 100 మొక్కలు. ఒక 50 మొక్కలు 4 సంవత్సరాలు అయిందండి వేసి. ఇంకొక 150 మొక్కలు 2 సంవత్సరాలు అయిందండి వేసి. ఆ 4 సంవత్సరాలు మొక్క 22, 23 అంగుళాలు చుట్టుకొలత వచ్చిందండి అది ఈ 4 సంవత్సరాల్లో. నీటి యాజమాన్యం మొత్తం డ్రిప్పేనండి. రోజు 2-3 గంటలు వచ్చి మా మోటార్ వెళ్తూ ఉంటానండి. యాసంకాలం అయితే మా 2 రోజులకి 3 రోజులకి మాది జాయింట్ మోటార్ అండి. 2 రోజులు నాకు వెళ్తే 2 రోజులు మా బ్రదర్కి వెళ్తాయి. సాగు భూమి తగ్గిపోతుండటం, చిన్న కమతాలు పెరిగిపోవడం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో ప్రతి రైతు ఆదాయం పెంచుకునే దిశగా ఆధునిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాల్సిన అవసరముంది. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని, సమయాన్ని వృధా చేయకుండా రాబడి పొందుతున్న రైతు హరికృష్ణ సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.